మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకు దళితుల్ని హిందూ సమాజానికి, ఇతర కులాలకి, అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి శత్రువులు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారా? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారరా? ఇంకా మీ రాజకీయాలు మారవా? ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరు కూటమి అనేది ఇబ్బంది పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేద్దామని మీ ప్రయత్నం జనాలకు తెలియదు అనుకుంటున్నారా? ఈవేళ మీడియా మిత్రులకు నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవ్వడానికే చేశారు ఇది అంటానికి నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలామంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని చాలామంది ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరికి వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్ళే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. నేను ఒక ఆడియో వినిపిస్తానండి. జస్ట్ చేయకపోయినా మేము తప్పుల్లా చూపిస్తాం, మేము 5 కోట్లు డిమాండ్ చేస్తాం, ఇవ్వకపోతే మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తాం, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేస్తామంటే మరి ఈ పార్టీలో కూడా దళితులు ఉన్నాం. మాకు కూడా తెలుసు ఎవరికి ఎలా దమ్కి ఇవ్వాలి, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి. 10 నిమిషాలు పని. ఈవేళ మీరు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మీరు ఏదో డ్రామాలు ఆడేస్తూ ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేయడం 10 నిమిషాలయ్యా. గవర్నమెంట్లో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయంగా బిహేవ్ చేసాం, ఇప్పుడు కూడా న్యాయంగా బిహేవ్ చేస్తున్నాం. రాజేష్ ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే మా పార్టీ నాయకులు తమ్ముడు అగ్రెసివ్గా వెళ్ళొద్దు వాళ్ళు నాకు చెప్పింది. అగ్రెసివ్గా వెళ్ళొద్దు అని చెప్తారు నాకు మా నాయకులు. కానీ మీరు బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి అని పంపిస్తున్నారు. ఎంతసేపు అయ్యా మిమ్మల్ని కంట్రోల్ చేయటం మాకు? ఒకసారి ఇది వినండి. సాధారణ బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నాడు నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా అయింది కదా, ఇక్కడ లచ్చ కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న సమాధానం. సార్ నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను, నియోజకవర్గానికి 5 కోట్లు 5 crores ఇవ్వాల్సింది, అర్థమైందండి. 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, మ్యాటర్ 5 కోట్లు ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ అండ్ ద మ్యాటర్. అందుకని లేని గొడవలు క్రియేట్ చేస్తాం, లేని కుల ఘర్షణలు క్రియేట్ చేస్తాం, లేని ఇంత పబ్లిక్గా చెప్తున్నాడు ఇతను. ఇలాంటి వాడిని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు వస్తున్న వైసీపీ కార్యకర్తలు మీరు ఏం బాగుకుందామని, మీరు ఏం సాధిద్దామని, రాష్ట్రంలో మీరు ఏం చేద్దామని. మీరు దళిత ముసుగేసుకున్నారు, అంబేద్కర్ అంటున్నారు, దళిత క్రైస్తవులు అంటున్నారు. ఆ ముసుగులో ఉండి మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తూ ఉంటే, సనాతన ధర్మాన్ని తిట్టేస్తూ ఉంటే, లేదా మరో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తూ ఉంటే ఆ బ్లేమ్ మోయాల్సింది ఎవరు? మీ వెనకాతలు ఉన్న జాతి. మీరేటి వేళ ఉంటారు, రేపు పోతారు. రేపు మళ్ళీ జగన్ మీరు డబ్బులు డిమాండ్ చేస్తారు, జగన్ మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోతే మీరు జగన్ తిట్టే రకం. మీకు అతనికి సరిపోయింది. అతనికి మీలాంటి వాళ్ళే కావాలి, మీలాంటి వాళ్ళు అతని దగ్గరే సెట్ అవుతారు. కానీ ఈ క్రమంలో కులం మీద, మతం మీద, అలాగే ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితులు వస్తున్నాయండి. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ కేసు ఇక్కడున్న మన చట్టాలు ఎలాగా కొంచెం ఆ మాటలే కదా ఏముందిలే అన్నట్టే ఉంటాయి మన చట్టాలు. అతను అంత దారుణంగా మాట్లాడినా ఉదయం మాట్లాడితే సాయంత్రం గానికి బెయిల్ వచ్చింది. నిజం చెప్పాలంటే అండి, రావణాసురుడికి కూడా ఇప్పుడు మన కోర్టుకు తీసుకెళ్తే జస్ట్ కిడ్నాప్ కేసు 15 రోజులు రిమాండ్ చేసి వదిలేస్తారు. కానీ శ్రీరామచంద్రుడు 15 రోజులు వదలలే. మొత్తం లంకతో పాటు ఉన్న రాక్షసులందరినీ తుడిచిపెట్టాడు. ఎందుకు? మహిళ జోలికి వచ్చినందుకు. అదే విషయంలో మహాభారతంలో కూడా ఈయన ఎవరిని దుర్యోధనుడిని తీసుకొచ్చి ఇస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు ఇప్పుడున్న కోర్టు. అబ్బే ఏం లేదు, ద్రౌపది గారిని ఎవరైనా మాట్లాడినాడు అంతే అని. కానీ అక్కడ ఉన్న శ్రీకృష్ణుల వారు కానీ పాండవులు కానీ 18 లక్షల మందిని పరలోకానికి పార్సల్ చేశారు. ఒక మాటకి అంత తీవ్రత ఉంటుంది. ఎదుటోళ్ళని అవమానిస్తూ మాట్లాడుతూ, ఎదుటోళ్ళ ఇంట్లో మహిళలను అవమానిస్తూ మాట్లాడితే ఒకవేళ మన చట్టాలు కొంచెం పలచనగా ఉండి మీలాంటి వాళ్ళు తప్పించుకొచ్చేమో, కానీ ఒక సందర్భం వస్తుంది, ప్రతి ఒక్కడు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిస్తున్న ఈ తోలుబొమ్మలందరినీ, కులం పేరుతో కొన్ని తోలుబొమ్మలు, మతం పేరుతో కొన్ని తోలుబొమ్మలు, ప్రాంతాల పేరుతో కొన్ని తోలుబొమ్మలు ఆడుతున్నాయి. వీళ్ళందరూ ముసుగులు తీసి వీళ్ళ అసలైన వైసీపీ రూపం చూపించి ప్రజల ముందు, చట్టం ముందు నిలబెట్టాలని మేము రాజేష్ మహాజన్ గారు, నేను, అలాగే కూటమి ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న దళిత సమాజం, దళిత నాయకుల తరపున నేను పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తానండి.